वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्ति भवतनैष्टिकी చదువుతున్నది శ్రీమద్ భాగవతం 10వ స్కందం అధ్యాయం 29 శ్లోకం 8. नान्या वर्तन्त मोहिता नान्या वर्तन्त मोहिता శ్లోకం యొక్క ప్రతిదార్థం చెప్పండి. తాహ వారు, వార్యమాన వారించబడి, పతిభి తమ భర్తలచే, పితృభి తండ్రులచే, భ్రాతృ సోదరులు, బంధుభి ఇతర బంధువులు, గోవింద శ్రీకృష్ణునిచే, అపహృత అపహరింపబడి, ఆత్మాన స్వయముగా తామే, వర్తంత వారు విడితిరగలేదు, మోహిత మోహితలై. దీనికి అర్థము, భాష్యము, భావం చెప్పినటువంటిది ఈ శిలాంగ్రేష్ ఏసీ భక్తి వేదాంత సంస్థలతో
నాతో పాటు భావం చెప్పండి. భర్తలు, తండ్రులు, సోదరులు, ఇతర బంధువులు వారిని ఆపుటకు యత్నించేది, కానీ గోపికల హృదయములను శ్రీకృష్ణుడు అది వరకే హరించి ఉండెను. అతన్ని వేణునాదముచే మోహితులై వారు వెనుదిరగలేదు. భాష్యాన్ని శ్రద్ధగా వినండి. కొందరు గోపికలు వివాహితలై ఉండేవి, కానీ వారి భర్తలు వారిని ఆపుటకు యత్నించేది. అవివాహితలకు గోపికలకు వారి తండ్రులను, సోదరులను, బంధువులను సంపాదించవలసి వచ్చాడు. సాధారణ పరిస్థితులలో ఈ బంధువులు గోపికల మృతకభేదముల లైనను నడిరేగి ఒంటరిగా అరణ్యములకు పంపి ఉండేవారు కాదు. కానీ శ్రీకృష్ణుడు అది వరకే తన ఆంతరిక శక్తిని ప్రయోగించి ఉండేది. ఆ విధముగా ఎటువంటి అవాంతరము లేకుండా అద్భుతముకు ఘటనకు ఉద్ఘాటన జరిగను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుగపదకమలం శ్రీగురో వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం వంశదేవం సాద్వైతం సావధూతం బలిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీశాకాన్వితం చ. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం జయతే విరజకృపాహతమహం వందే శ్రీగురుం దేవతారుణం బ్రహ్మానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. సావార్యమానాః పతిభిః పితృభిః భ్రాతృబంధుభిః గోవిందానాపహృతాత్మానో నార్యావర్తాంతమోహితాః. భర్తలు, తండ్రులు, సోదరులు, ఇతర బంధువులు వారిని ఆపుటకు యత్నించేది, కానీ గోపికల హృదయములను శ్రీకృష్ణుడు అదివరకే హరించి ఉండేది. అతని వేణునాదము చే మోహితులై వారు వెనుదిరగలేదు. వాస్తవంగా ఈ యొక్క కృష్ణుని యొక్క
రాసనృత్యం గురించి చర్చించడానికి మనకి ఎటువంటి అర్హత లేదు. ఇటువంటి కృష్ణునికి అలాగే కృష్ణుని యొక్క ప్రియతమ భక్తులకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేనటువంటి బుద్ధిహీనులు కలియుగంలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి భగవత్ లీలలను అటువంటి బుద్ధిహీనులకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగేటువంటి వారు శుద్ధ భక్తులు, విశుద్ధ భక్తులు. అటువంటి వారి ముఖద్వారా నుంచి మనం ఈ దివ్యమైనటువంటి అతి ప్రీతికరమైనటువంటి పరమ మంగళకరమైనటువంటి ఈ దివ్యమైనటువంటి లీలల్ని శ్రవణం చేయాలి. నాకైతే ఎటువంటి అర్హత లేదు. ఈ అధ్యాయంలో రాసలీల కొరకు గోపిక కృష్ణుడు కలుసుకుంటారు అనేటువంటి దివ్యమైనటువంటి అధ్యాయం. ఇక్కడే మనకు తెలుస్తుంది, యుక్త వయసు వచ్చేంత వరకు ఆ యొక్క కన్యలు తల్లిదండ్రుల యొక్క సోదరుల యొక్క రక్షణలో, వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో, దురదృష్టవశాత్తు భర్త మరణిస్తే కుమార్తె కానీ కుమారుని యొక్క రక్షణలో కానీ స్త్రీ ఉండాలి. ఇక్కడ కృష్ణుని యొక్క వేణునాథం ఆ శరత్కాల సమయంలో ఆయన వాయించేటువంటి మురళి వేణునాథానికి సమస్త సృష్టి నిర్ఘాంతపోతూ ఉన్నాయి. సర్వ ప్రాణులు కూడా విచ్చేష్టలైపోతూ ఉన్నాయి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వేణునాథంలో ఉన్నటువంటి శక్తి అది. సో కృష్ణుడి దేవదేవుడు ఈ సమస్త సృష్టి ఆయన యొక్క పర్యవేక్షణలో ఉంది. ఆయన పరమపురుషుడు. ప్రకృతి అంటే స్త్రీ. ప్రకృతి అన్నటువంటిది భగవంతుడు సృష్టించారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతే జగద్భే పరివర్తతే. ఈ ప్రకృతి భగవంతుని యొక్క పర్యవేక్షణలో ఉంది. ఈ ఆధ్యాత్మిక జగత్తైనా భౌతిక జగత్తైనా భగవంతుడే సృష్టించారు కృష్ణుడు. అందువల్ల ఈ యొక్క సృష్టి అంతా కూడా ప్రకృతి అంటే స్త్రీగా పిలువబడుతూ ఉంటుంది. మరి పురుషుడు కేవలం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు. సో అందువల్ల ఈ గోపికలైతే కానివ్వండి, బృందావనవాసులు అయితే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ పరమ పురుషుడైనటువంటి కృష్ణుని యొక్క సేవలో నిమగ్నులు కావాలి. మనం శ్రీల గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి వారు ఇచ్చినటువంటి భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథాన్ని మనం ఆధారంగా చూసుకున్నట్లయితే శాంతరసం, దాస్యరసం, వాత్సల్యరసం, సాఖ్యరసం, మాధుర్యరసం, ఈ 5 భక్తి రసాల గురించి చాలా చక్కగా మనకి వివరించారు. వీర రసం ఉంది. భీష్మాచార్యుల వారు కృష్ణునికి కోపాన్ని కలిగించాలనుకున్నారు. పార్థ సారథిగా ఆయన చూడాలనుకోలేదు. ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక యోధుడిగా, ఒక రాజుగా
భగవంతుని యొక్క చక్రవర్తిగా ఆయన చేతుల్లో మృత్యువుని కోరుకుంటూ భీష్మాచార్యుల వారు ఆయనకి కోపాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన వీరరసాన్ని అనుభూతి చెందారు భీష్మాచార్యుల వారు. ఆయన భావనది. సో మొత్తం 12 ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటివి 5. ఇందులో మాధుర్య రసం అన్నటువంటిది ఉన్నతమైనటువంటి గోపికల యొక్క స్థితి. వారు కృష్ణుని దివ్యమైనటువంటి మాధుర్య రసంలో తమ ప్రియుడిగా కృష్ణుని వారు సేవించారు. అందువల్ల ఈ సేవ్యక భావన, భగవంతుడు సేవ్యుడు, మనం సేవింపబడేవాడు, సేవించేవాడు. ఆయన సేవ్యుడు. మనం ఆ కృష్ణుని యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వడమే మన యొక్క కార్యం. మరొక కార్యం ఏది కూడా లేదు. ఇక్కడ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి వేణునాథానికి గోపికలు ఎవరు కూడా సక్రమంగా వాళ్ళు తయారు కాలేదు. కొంతమంది తమ యొక్క సంతానానికి స్తన్యములను ఇస్తూ ఉన్నారు, కొందరు వస్త్రములను కట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది పతి సేవలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఆ కృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, ఆ ప్రేమ, కృష్ణ అంటేనే సర్వాకర్షకుడు, సర్వ సృష్టిని కూడా ఆయన ఆకర్షిస్తాడు. సో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ కృష్ణుని యొక్క దర్శనము, ఆయన యొక్క సాంగత్యాన్ని పొందడానికి ఈ గోపికలందరూ కూడా ఆయన దగ్గరికి పరుగుతీయడం జరిగింది అనుకుంటాం. అయితే ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, అతని వేణు నాదముచే మోహితులైన వారు వెనుదిరగలేదు. అంటే తమ భర్తలు వారిస్తున్న, తండ్రులు సోదరులు బంధువులు ఆపుటకు ప్రయత్నం చేస్తున్న గోపికలు వారి హృదయాలలో పూర్తిగా కృష్ణుడు నిండి ఉన్నాడు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుని చెంతకి చేరి ఉన్నారన్నమాట. సో మీరందరూ కూడా ఈ అధ్యాయాన్ని చాలా చక్కగా మీరు శ్రవణం చేసినట్లయితే మనకి శిల ప్రభుపాదుల వారు చక్కటి భాష్యాల్లో చక్కటి వివరణ మనకి అందజేస్తారు. ఏ విధంగా ఈ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రాస లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి నోటిని మనం వినకూడదు. భక్తులు కాని వారి నోటిని అస్సలు మనం ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని అస్సలు శ్రవణం చేయడానికి లేదు. ఎందుకు అంటే భౌతికమైనటువంటి మాలిన్యం చేత త్రిగుణ ప్రభావితులై భౌతిక క్లేశాలతో ప్రభావితులైనటువంటి వ్యక్తులు వీటిని వివరించలేదు. వివరించిన దానిని శ్రవణం చేసిన వాళ్ళు అనుభూతి చెందలేదు. అందువల్ల విశుద్ధాత్మలు, శుద్ధ భక్తులైనటువంటి వారు మాత్రమే వీటిని చాలా చక్కగా వివరించగలరు, అందరికీ వినిపించగలరు. లైక్ సుఖదేవ గోస్వామి బాదరాయణ వాచ అంటే ఎవరు? వ్యాసుల వారు. వ్యాసుల వారి యొక్క కుమారుడే సుఖదేవ గోస్వామి. సో చాలా చక్కటి అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క లీలని ఈ అధ్యాయంలో చర్చిస్తూ ఉన్నారు. ఇక్కడ బృందావనవాసులకండి
వారు తమ యొక్క బంధువులైనా కుటుంబ సభ్యులైనా ముఖ్యంగా స్త్రీలనైనా కానీ మృత కళేబరాలను కూడా నడిరేయి ఒంటరిగా తీసుకెళ్తారు అది అరణ్యాల్లో. కానీ కృష్ణుడు తన ఆంతరంగిక శక్తిని ప్రవేశపెట్టాడు. కృష్ణుడికి ప్రధానంగా ఎన్ని శక్తులు ఉన్నాయి చెప్పండి. తటస్థ శక్తి, ఆంతరంగిక శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి. భగవంతునికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. అయితే కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా ఆ యొక్క ఆంతరంగిక శక్తి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి. దైవీ ప్రకృతి భగవంతుని యొక్క లీలలేవి కూడా ఈ భౌతిక జగత్తులో న్యూన్య ప్రకృతి యొక్క పర్యవేక్షణలో కాదు జరిగేది, ఆంతరంగిక శక్తి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి. అందువల్ల ఈ లీలని మనం అత్యంత శ్రవణానందకరమైనటువంటి ఈ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలని మనం ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల యొక్క ముఖపద్మాల నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక, యోగము అని అంటున్నాం కదా, యోగాభ్యాసం అంటున్నాం కదా. మరి భక్తి యోగంలో ఉన్నటువంటి అభ్యాసం యోగాభ్యాసం. యోగము అంటే కూడిక, యోగము అంటే కూడిక. ఆ పరమాత్మతో జీవాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడమే యోగము. అందువల్ల ఇక్కడ గోపికల యొక్క స్థితి ఉత్కృష్టమైనటువంటి స్థితి. వారు విశుద్ధ భక్తులు. శ్రీ చైతన్య ప్రభువుల వారు కూడా ఆయన గోపికల యొక్క స్థానాన్ని చాలా ఉన్నతంగా మనకి తెలియజేశారు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు, మనందరికీ తెలుసు. సో శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరిలోకి కూడా గోపికలకే అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని ఆయన ఇచ్చారు. అందువల్ల వారు సర్వం అంటే తమ యొక్క సమస్తాన్ని భగవంతునికి సమర్పించినటువంటి భక్తులు, విశుద్ధ భక్తులు. అందువల్ల మనం ఈ యొక్క దివ్యమైనటువంటి లీలనే బ్రహ్మదేవుడు చెప్పాడు చూసారా, బ్రహ్మ సంహితలో ప్రేమాంజనక్షురిత భక్తి విలోచనేన సంతసభైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అంజనం అంటే కాటుక, అంజనం అంటే ప్రేమాంజనం అంటే ఈ భౌతికమైనటువంటి ఈ నేత్రాలతో, కామపూరితమైనటువంటి ఈ నేత్రాలతో ఇటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని మనం అర్థం చేసుకోలేదు. అందువల్ల ప్రేమ అనేటువంటి అంజనం కాటుక రాసుకోవాలి. కాటుక అంటే మళ్ళీ వేరేలా కాదు, ప్రేమాంజనం అనేటువంటి దివ్యమైనటువంటి స్థితిలో మాత్రమే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని మనం అర్థం చేసుకోగలం తప్ప వేరే విధానంలో మనం ఈ భగవంతుని యొక్క ఆ లీలల్ని మనం అర్థం చేసుకోలేము. సో ఈ విధంగా ఈ గోపికలు అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆ పరమ పురుషుడైనటువంటి ఆ
ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి వేణునాదానికి ఆకర్షితులై వారు పూర్తిగా తమ యొక్క స్థానాలను గురించి తమ భక్తులను మరిచి తమ సోదరులు బంధువర్గము చెప్తున్నా కానీ వారు వీటిని కూడా లక్ష్య పెట్టట్లేదు. అయితే మీరు రాబోయేటువంటి శ్లోకాల్లో కూడా కృష్ణుడు ఏ విధంగా వారిని వారిస్తూ ఉన్నాడు, వారికి ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అనేటువంటిది కూడా మీరు శ్రవణం చేసినప్పుడు భగవంతుడు ఏమి చెప్తూ ఉన్నాడు గోపికలతో అన్నటువంటిది రాబోయే శ్లోకాల్లో కూడా మనకి వస్తుందండి. వాటిని మనం అధ్యయనం చేస్తామనుకో, శ్రవణం చేస్తాము, అప్పుడు మన యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. హరే కృష్ణ. ఎనీ డౌట్స్? కృష్ణుడు బాగుండే కదా. అయితే స్త్రీలు ఆకర్షణీయంగా వెళ్తున్నారు, మరి పురుషులు అడ్డుపెట్టడానికి పురుషులు కూడా భక్తులే కదా. భక్తులే, అందరూ భక్తులే. అలా అయితే మరి కృష్ణుని యొక్క భక్తులు ఉన్నారు, మధుమంగళ, సుధామ, వీళ్ళందరూ కూడా భక్తులు ఉన్నారు, లేకపోలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే పురుషుల కన్నా స్త్రీల యొక్క మనస్తత్వం వేరుగా ఉంటుంది. వీటి మీద మనకి క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉండాలి. వారందరూ కూడా సహజంగా కృష్ణుని పట్ల, కృష్ణుని యొక్క భక్తి పట్ల, వారి స్వామి ప్రేమ పట్ల వారు ఆకర్షితులై ఉన్నారు. అలాగే గోపికల గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి గోపికల గురించి మాట్లాడుతున్నాం. అదే కృష్ణుని యొక్క సఖుల గురించి వచ్చింది, మధుమంగళ, సుధామ, వీళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క ప్రియమైనటువంటి సఖులు. వారి సందర్భం వచ్చినట్టు వారిని చర్చించాలి. కాలే మధ్యన లీల, అఘాసుర సంహారం, ఇవన్నీ చర్చించుకొని వచ్చాను ముందుకి. సో అందువల్ల కృష్ణుడి యొక్క సఖులైన, ప్రియులైన, దాసులైన, సేవకులైన ఎవరైనా కానీ అందరూ కూడా ఆ పరమపురుషుని యొక్క సేవలో వ్యక్తులు కావాల్సిందే. జీవేన స్వరూపమై కృష్ణేన నిత్యదాస. మనం ఇప్పటికీ కూడా కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి సేవకులు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం మన సగత స్థితికి వెళ్తున్నాం. మనం ఇప్పటి వరకు అసహజమైనటువంటి స్థితిలో ఉన్నాం. నేను శరీరాన్ని, ఇదే మాయ. ఏదైతే నువ్వు కాదో అదే మాయ, అజ్ఞానం. నువ్వు ఎప్పుడైతే నేను ఆత్మని, ఆత్మస్వరూపుని అని నువ్వు తెలుసుకున్నావు, ఒక పరమాత్మలో పరమసత్యం గురించి మనం అన్వేషిస్తాం. మరి పరమాత్మ ఎవరు? కృష్ణుడే. పరబ్రహ్మ పరమాత్మ కృష్ణుడే. పరమాత్మ యొక్క స్థితి నుంచి ఉన్నతంగా చూస్తుంటే మన భాగవతంలో భగవానుడు. అందుకనే శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలో ఒక శ్లోకం వస్తుంది. వదంతస్తత్వ విధస్తత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతే. బ్రహ్మస్థితి, పరమాత్మస్థితి, భగవాను యొక్క స్థితి, ఈ మూడు వేరే వేరే స్థాయి. వాటి గురించి మనం చాలాసార్లు చర్చించారు. సో అందువల్ల ఆ భగవానుడితో దివ్యమైనటువంటి లీలల్ని మనం ఏ విధంగా అనుభూతి చెందాలి అనేటువంటిది ఈ కృష్ణలీలలో చాలా చక్కగా వాటిని తెలుసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే సందర్భానుచితంగా ఇంకో విషయం తెలుసా,
శ్రీమద్ భాగవతం కూడా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి అనుగుణంగానే సుఖదేవ గోస్వామి చెప్పారు. మీరు చూడండి, శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో అన్ని టాపిక్స్ ఒక్కసారి వచ్చేస్తాయి. ప్రశ్నలు, వాటికి సమాధానాలు, భీష్ముడి యొక్క నిర్యాణం, పాండవులు యొక్క స్థితి, వారు అరణ్యానికి వెళ్ళడం, ఇలా ప్రథమాధ్యాయంలో చాలా విషయాలు చర్చకు వస్తాయి. తర్వాత మళ్ళా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాటిని వివరణ చేస్తూ పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా సుఖదేవ గోస్వామి భాగవతాన్ని వివరణిస్తూ ఉన్నారు. అంటే శ్రోతల యొక్క ఆసక్తి. పరీక్షిత్ మహారాజుకి ఆహార పద్ధతుల గురించి ఏం ఆలోచించట్లేదు, పుట్టిన మర్చిపోయారు. శ్రవణానందకరమైనటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ లీలల్ని వెళ్ళడంలోనే ఆయన పుట్టిన అనుగుణమైపోయారు. అలాగే సుఖదేవ గోస్వామి కూడా తన యొక్క శ్రవణాశక్తిని ఆయన చూస్తున్నారు. కాబట్టి ఈయన అత్యంత శ్రద్ధతో శ్రవణం చేస్తూ ఉంటే ఆయన అత్యంత శ్రద్ధతో ఆయన కీర్తనం చేస్తూ ఉన్నారు సుఖదేవ గోస్వామి. వారి ఇరువుల మధ్య జరిగేటువంటి అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతం, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు, నారదులు ఉన్నారు, చాలామంది భాగవతంలో అందరూ, సూత గోస్వామి, వీళ్ళందరూ కూడా ఉండి అది శ్రవణం చేస్తూ ఉన్నారు అన్నమాట. అందరూ కూడా అది మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా భాగవతం అన్నటువంటిది చర్చించబడింది. అదేవిధంగా ఏంటంటే సందర్భానుగతంగా ఇక్కడ గోపికల యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి గోపికల యొక్క స్థితి, కృష్ణుడు యొక్క ఉన్నటువంటి వారికి సంబంధం, వీటిని మనం చర్చిస్తూ ఉన్నాం. అలాగే మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, కృష్ణుడి యొక్క సకుల ఒక సందర్భం వచ్చినప్పుడు వారు కృష్ణుడితో కలిగి ఉన్నటువంటి సాక్షినసం, దానికి సంబంధించినటువంటి చర్చనీయమైనటువంటి అంశాలు ఏమైనా వాటి గురించి కూడా చర్చిస్తాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? స్త్రీలు భక్తులు కాకుండా, స్త్రీలు ఉంటారు, భక్తులు పురుషులు ఉంటారు. ఇది ఈ ఆత్మ మీద మనం కప్పబడినటువంటి ఒక పొర, ఈ దేహం అనేటువంటిది ఒక పొర. ఇది ఈ ఆత్మని అది ఈ పంచభూతములతో కప్పబడి ఉండాలి. స్త్రీ పురుష అన్నటువంటిది కేవలం శరీరమే. ఆత్మకి స్త్రీ పురుష అనేటువంటి భేదమేమి లేదు. స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఉన్నది రెండే, ద్వైతం, ఒకటి జీవాత్మ, రెండు పరమాత్మ. అందువల్ల ఈ జీవాత్మ ఆ పరమాత్మని ఏ విధంగా సేవిస్తున్నాడు అన్నటువంటిది మాత్రమే మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం అన్నమాట. చాలా జాగ్రత్తగా పరిశీలనగా మనం ఈ యొక్క లీలని మనం శ్రవణం చేయాలి. మనం చాలా భాగ్యవంతులం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా చక్కగా ఆయన గ్రంథాల్లో ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి శ్రీమద్ భాగవతాన్ని, అదేవిధంగా ఏ విషయాలని ఆచార్యుల యొక్క భావనతో శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు, శ్రీ గోస్వామి, శ్రీ దేవ గోస్వామి, శ్రీ బలదేవ విద్యాభూషణులు, ఇలా శుద్ధ భక్తుల యొక్క భావనతో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పూర్వాచార్యుల యొక్క వాళ్ళ యొక్క భావన, వాళ్ళ మూడు ఏంటి, ఆ భావనలో మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా మనం ఏదో కొత్తగా దీన్ని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే కొత్తగా మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేయకూడదు. వారి యొక్క అడుగు జాడల్లో మనం వెళ్తే చాలు. అప్పుడే కదా మనం గోపీ పథకములయ దాస దాసాలు దాసాలు దాసాలు, అప్పుడే మనం మహాత్ముల యొక్క మహాత్మాన
గతానుబంధ అంటారు, అంటే మహాత్ముల యొక్క అడుగుజాడలో నడవాలి అవుతుంది. హరే కృష్ణ. ఇంకేం వర్డ్స్? హరే కృష్ణ. నిరంతర శ్రీమద్ భాగవతం की श्री श्री राधा गोपीनाथ की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रमा सुदर्शन की, श्री श्री गोविंद श्रीनिवास की, श्री श्री गौरताय की, श्री प्रभुपाद की, समवेत भक्त की, पिताय गौर प्रेम